అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఒక యోగి ఆత్మకథ. పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలన్నీ మనం తెలుసుకుంటున్నాం గదండీ! మరి నిన్నటి క్లాస్‌లో మనం మిగతా కాశ్మీర్‌లోని ఆ యొక్క శ్రీనగర్, ఆ లోయల్లో, కాశ్మీర్‌లో, ఆ హిమాలయాలు వాటి మీదున్న ఆ యొక్క మనోహరమైన దృశ్యాలన్నిటిని గూడా మనం తెలుసుకుంటూ వచ్చాము. వీళ్ళు చక్కగా ఒక్కొక్కటి అన్నీ చూసుకుంటూ అవన్నీ తిరుగుతూ వస్తున్నారండి. అక్కడ జాతీయ ఉద్యానము అని కొలరాడోలో గ్రాండ్ ఒక కన్యాను, అలస్కా అనేవి అవన్నీ చాలా ఉంటాయి. అవన్నీ గూడా అసలా ఉడుకునీటి బుగ్గలు, దాదాపు గడియారం పని చేసేటంత క్రమబద్ధంతో అక్కడ గాలి ఉవ్వెత్తిగా ఎగజిమ్ముతూ ఉండటం వల్లనండి భూమి మీద బహుశా ఒక యెల్లో స్టోన్ ప్రాంతంలో తప్ప మరెక్కడ చూడమనుకుంటున్నామని చెప్తున్నారు. ఎందుకు అంటే అక్కడ నీటి బుగ్గలు, ఉష్ణగంధకం ఊటలు, స్వేచ్ఛగా తిరుగుతూ ఉండే ఎలుగుబంట్లు, తోడేళ్ళు, అడవి దున్నలు, ఇతర వన్యప్రాణులన్నీ గూడా మనకు కనిపిస్తాయన్నమాట. కాశ్మీర్‌లో అందానికి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ప్రజలు చాలా మంది యూరోపియన్‌లంతా తెల్లగానే ఉంటారంట. వాళ్ళలాగే అక్కడ అస్థి నిర్మాణం కూడా ఉంటాయని చెప్తున్నారు. చాలా మందికి నీలి కళ్ళు, లేతవన్నీ జుట్టు కూడా ఉంటాయంట అక్కడ వాళ్ళు. కాశ్మీర్‌లో కొన్ని వారాల పాటు ఆనందంగా గడిపిన తర్వాత శ్రీరాంపూర్‌లో కాళోజీ తెరిచిన రోజులు దగ్గర కావడంతో వీళ్ళు బెంగాల్‌కి మళ్ళీ తిరిగి వెళ్ళటానికి ఏర్పాట్లు చేసుకోవాల్సొస్తుంది. శ్రీ యుక్తేశ్వరగిరి గారు కన్నాయి ఆడి శ్రీనగర్‌లో మరికొన్నాళ్ల పాటు ఉండిపోవాల్సొచ్చింది. వాళ్ళుంటారు. పరమహంస గారు మాత్రం తిరిగి ప్రయాణం చేసుకుంటారు. ఈయన బయలుదేరటానికి కొద్దిగా ముందుగా గురుదేవులు తమ దేహం కాశ్మీర్‌లో బాధకు గురి కావాల్సొస్తుందని ఒక సూచనగా తెలియచేస్తారండి పరమహంస గారికి. గురుదేవం మీ ఆరోగ్యం నిక్షేపంగానే ఉంది కదా! అని ఈయన అభ్యంతరం చెప్తారు. కానీ ఈ లోకాన్ని వదిలేసే అవకాశం కూడా లేకపోలేదు కదా! అని ఒక సూచనప్రాయంగా చెప్తారండి. ఇప్పుడిప్పుడు ఈ దేహాన్ని విడిచిపెట్టనని నాకు మాటివ్వండి అని పరమహంస గారు ప్రాధేయపడతారు. ఎందుకంటే పరమహంస గారు యుక్తేశ్వరగిరి గారు లేకుండా గడుపుకోవటానికి ఇంకా ఈయన మనసు బొత్తిగా స్థిరపడలేదనమాట. యుక్తేశ్వరగిరి గారు మౌనం వహిస్తారు. కానీ వారి యొక్క దయార్థ దృష్టితో ఆయన నవ్విన చిరునవ్వు వల్ల ఆయన పరమహంస గారికి భరోసా ఇచ్చినట్లే అనిపిస్తుంది. మనసు ఒప్పుకోకపోయినా కూడా ఆయన అక్కడి నుంచి విడిచి మళ్ళీ బెంగాల్‌కి ఈయన వచ్చేస్తారనమాట. కాలేజీకి వెళ్ళడానికి. గురుదేవులు ప్రమాదకరమైన జబ్బులో ఉంటారండి. ఆడి ఇచ్చిన ఒక తంతి పంపిస్తాడనమాట. శ్రీరాంపూర్‌కి తిరిగి వచ్చిన కొన్నాళ్ళకి ఇంక అందుతుంది. గురుదేవా మీరు నన్ను విడిచి వెళ్ళనని మాట ఇమ్మని మిమ్మల్ని కోరుకున్నాను కాబట్టి, మీరు దయచేసి దేహాన్ని నిలుపుకోండి. లేకపోతే నేను కూడా చచ్చిపోతానంటూ ఎంతో బాధంగా వీళ్ళు గురుదేవులకి ఈయన కూడా ఒక తంతి పంపిస్తారు. నీ కోరికే నెరవేరనియ్యి కాశ్మీర్ నుంచి గురుదేవులు సమాధానం వస్తదండి. కొన్నేళ్ళు ఆడి దగ్గర నుంచి ఒక ఉత్తరం వస్తుంది. అందుట్లో గురుదేవులు కోలుకున్నారు అని. మరుసటి క్షణంలో పక్షంలో శ్రీరాంపూర్‌కు తిరిగి రాగానే గురుదేవులు దేహాన్ని చూద్దును కదా! బరువు తగ్గి చిక్కి శల్యమైపోయారంట. ఎంతో బాధపడతారండి పరమహంస గారు. మనం శ్రీ అమ్మగారి గురించి తెలుసుకున్నప్పుడు ఆయన యొక్క గురువుగారైన మహేశ్వర్ బాబా గారు కూడా దేహ పరిత్యాగం చేసే ముందు ఇలాగే చెప్తే ఆయన కూడా ఎంతో బాధపడతాడు. ఆ రోజు ఆయన ఏం చెప్తాడండి? నేనొచ్చిన పని అయిపోయింది. నీకు నేనివ్వాల్సిన శిక్షణంతా నేనిచ్చేసాను. ఇంక నువ్వు గుండె రాయి చేసుకోవాలి. బంధాల్లో ఏదైనా సరే అది గురు శిష్యుల బంధమైనా, సంసార బంధాలని ఏదైనా నో అటాచ్‌మెంట్ ఓన్లీ డిటాచ్‌మెంట్ అని ఆయన గూడా చెప్తాడు. అందుకే మనం గురువులనైనా కూడా ఎంతవరకు ఉండాలా గురు శిష్య బంధాన అంతవరకే మనం ఉండాలనమాట. శ్రీ యుక్తేశ్వరగిరి గారు శిష్యుల అదృష్టం వల్ల కాశ్మీర్‌లో ఆయనకొచ్చిన తీవ్ర ఆ జ్వరాగ్నిలో దగ్ధం చేసేసారంటండి. ఏంటి వాళ్ళ పాపాలన్నీ కూడా శిష్యుల పాపాలు. భారాల్లో కొంత భాగం తాము వహించి తమ శిష్యుల శారీరక, మానసిక బాధల్ని ఆ కనీస స్థాయికి తగ్గిస్తారంట ఆ గురువులు. చూడండి పరమహంస గారు ఆయన చెప్తే ఏదో అనుకున్న నిత్యేశ్వరి గారికి ఆ జ్వరం ఎందుకొచ్చిందంటే, ఆ శిష్యుల యొక్క కర్మల్ని తగ్గించటానికి. ఈయన ఆ కర్మల్ని అనుభవించి, ఆ జ్వర రూపంలో వాటినన్నిటిని తీసేశారంట. ధనవంతుడొకడు వ్యర్థుడైన తన కొడుకు చేసిన పెద్ద అప్పు తాను తీర్చేసి, దానివల్ల కలిగే ఒక విపత్కర పరిణామాల నుంచి అతన్ని ఎలా రక్షిస్తాడో, అదే విధంగా గురువంటండి తన శిష్యుల దైన్యాన్ని తగ్గించటానికి తన శారీరక సంపదల్లో కొంత భాగాన్ని ఇచ్ఛాపూర్వకంగా త్యాగం చేస్తాడంట.
ఆధ్యాత్మిక సాధనాల ద్వారా నై అయితే ఏంటి, జ్ఞానోపదేశం ద్వారా అయితే ఏంటి, సంకల్ప శక్తి వల్ల అయితేనేంటి, ఒకరికున్న జబ్బును శారీరకంగా బదలాయించడం వల్ల అయితే ఏంటి, మానవ జాతి దుఃఖాన్ని నివృత్తి చేయడమే లోకంలో గురువు చేసే పని అని చెప్తున్నారు. గురువు తాను కోరుకున్నప్పుడల్లా అతిచేతన స్థితికి వెళ్ళిపోయి శారీరక రుగ్మతను విస్మరించగలుగుతాడంట. ఒక్కొక్కప్పుడు తన శిష్యుల కోసం ఆదర్శంగా నిరూపించడం కోసం శారీరక బాధను గంభీరంగా ఓదార్చుకుంటాడంటండి. ఇతరుల జబ్బుల్ని తాను వహించడం వల్ల యోగి వాళ్ళ కోసం కర్మ సంబంధమైన కార్యకారణ నియమాల్ని కూడా పాటిస్తాడంట. ఈ విషయం యాంత్రికంగా కానీ గణిత శాస్త్రీయంగా కానీ పనిచేస్తుందంట. దివ్య జ్ఞానం కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పనిచేసే తీరుతెన్నులను శాస్త్రీయంగా నిర్దేశించగలము అని చెప్తున్నారు. ఎందుకంటే ఒక యోగి మరొక వ్యక్తికి ఉన్న జబ్బు నయం చేసినప్పుడల్లా తాను జబ్బు పడవలసిన అవసరం ఎంతైనా ఉందంటండి. ఆధ్యాత్మిక నియమాన్ని బట్టి ఏమీ ఉండదు కానీ ఆధ్యాత్మికంగా స్వస్థత చేకూర్చే వ్యక్తికి ఏ హాని కలగకుండా ఉండే విధంగా తక్షణ నివారణ కలిగించే వివిధ పద్ధతులు సాధువుకి తెలిసి ఉండటం వల్ల ఆ పరిజ్ఞానం ద్వారానే సాధారణంగా జబ్బులనేవి నయం చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే వీళ్ళకి హాని కలగకుండా ఉండే విధంగా నివారణ చేసే పద్ధతి తెలియకపోయినప్పుడు ఆ జబ్బుని వీళ్ళు అనుభవించవలసి వస్తుంది వాటి ఫలితాలని. అయితే ఎప్పుడో ఒక్కొక్క సందర్భంలో మాత్రం గురువు తన శిష్యుల్లో ప్రగతి పరిమాణాన్ని ఆ ప్రగతి పరిణామాన్ని అతి త్వరగా రప్పించాలని ఆశించినప్పుడు మాత్రం కొన్ని అవాంఛనీయ కర్మఫలంలో చాలా భాగం తన శరీరానికి సంక్రమింప చేసుకుని స్వచ్ఛందంగానే అనుభవిస్తాడంట. చూసారా, గురువు శిష్యుణ్ణి ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి ఎంత సంసిద్ధం చేస్తాడో, అవసరమైతే తాను ఆ కర్మఫలాన్ని అనుభవించటానికి కూడా వెనుకాడడు. అటువంటి గురువులు దొరికిన శిష్యులు జన్మ ధన్యం కదా మరి. అనేక మంది చేసిన పాపాలకు యేసుక్రీస్తు తనను పరిహారంగా నిరూపించుకున్నాడంటండి. తనకున్న దివ్య శక్తులను క్రీస్తు కార్యకారణ సంబంధమైన సూక్ష్మ విశ్వ నియమంతో ఇచ్ఛాపూర్వకంగా సహకరించి ఉండకపోయినట్లయితే సిలువ వేయడం వల్ల ఆయన చనిపోవలసిన స్థితికి ఒక్క నాటికి కూడా ఆయన లోనయ్యేవాడు కాదు. దాంట్లో ఉన్న అర్థం అంతరార్థం ఏంటి అంటే, శిష్యులు చేసిన ఆ కర్మ, లోకులు చేసిన ఆ కర్మని తొలగించటానికే ఆయన సిలువ ఆ యొక్క స్థితికి ఆయన లోనయ్యాడు అని చెప్తున్నారు. అసలు ఆ ప్రకారంగా చూస్తే మనం ఏం తెలుసుకోవాలంటారు అసలు నిజంగా మరి? కేవలం ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువులు మాత్రమే తన ప్రాణశక్తిని బదిలీ చేయడం గాని, ఇతరుల జబ్బుల్ని తన శరీరంలోకి రప్పించుకోవటం గాని చేయగలడు. అనారోగ్యమైన ఈ శరీర సాధనం గాఢమైన జ్ఞానానికి అవరోధం. మానవుడు తన శరీరాన్ని మంచి స్థితిలో ఉంచుకోవటం అతని విద్యుక్త ధర్మంగా హైందవ పవిత్ర గ్రంథాలు ఘోషిస్తున్నాయి. లేకపోతే అతని మనసు భక్తి తత్పరమైన ఏకాగ్రతలో కుదురుగా నిలబడలేదు. మిగతాది మరి రేపు తెలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.